నిన్న ఢిల్లీ పోయారు కదా. అవును, పవనాలు జగనాలు ఇద్దరు సార్లు పోయారు. ఎన్డీఏ కూటమిలో ఇద్దరు సార్లు పోయారు. ఇక బాబుతోని ఇక జరిపినటువంటి చర్చ ఇవి కిస్మిస్ బాదాం అవేగా డ్రై ఫ్రూట్స్ ఇవన్నీ డ్రై ఫ్రూట్సే. కిస్మిస్ బాదాం ఏక్నాథ్ షిండే, నితీష్ కుమార్, అవే చంద్రబాబు వీళ్ళిద్దరితోనే కథ ఇప్పుడు. వీళ్ళిద్దరితో కదా. అంటే ఈ సార్ను అనుకుంటున్నా, ఈ సార్తోనే పెద్ద ప్రాబ్లం ఉంది. ఇప్పుడు ఇంటుండుగా ఇంటుండు, ప్రస్తుతానికి ఇంటుండు. ఒక్కసారి బోన్లో పడేదాకా సెటరేట్ చేస్తారు. సంకీర్ణ సర్కారుకు మోదీ రెడీ. ఎన్డీఏ నేతగా ఏకగ్రీవంగా ఎన్నిక ఈ నెల 8న ప్రధానిగా ప్రమాణం. మోదీ నివాసంలో కూటమి నేతల భేటీ. చంద్రబాబు, పవన్ కళ్యాణ్, నితీష్ సహా మిత్రపక్షాల నేతలు హాజరు. రాష్ట్రపతి ముర్ముకు రాజీనామా సమర్పించిన ప్రధాని ప్రస్తుత 17వ లోక్సభ రద్దు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ రేపు రాష్ట్రపతిని కలవనున్న ఎన్డీఏ నేతలు. రాష్ట్రపతి ముర్ముకు రాజీనామా అందజేస్తున్న ప్రధాని. కేంద్రంలో గత 10 ఏళ్లలో వరుసగా 2 సార్లు సొంత మెజారిటీతోనే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ ఈసారి సొంతంగా మెజారిటీ లేకపోవడంతో సంకీర్ణ సర్కారును ఏర్పాటుకు సిద్ధమైంది. ఎన్డీఏ కూటమిలోని మిత్రపక్షాల మద్దతుతో ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారి సంకీర్ణ సర్కారును నడిపేందుకు రెడీ అయ్యారు. ఇందులో భాగంగా బీజేపీ ఆధ్వర్యంలో నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్ ఎన్డీఏ కూటమి పార్టీల నేతలు తమ లీడర్గా మోదీని బుధవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. దీంతో ఈ నెల 8న ఆయన 3వసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. లోక్సభ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి 3వసారి గెలిచిన నేపథ్యంలో బుధవారం ఢిల్లీలోని మోదీ నివాసంలో ఆ కూటమి పార్టీ నేతల 2 గంటల సమావేశమయ్యారు. ఎన్నికల ఫలితాలపై విశ్లేషణ, కొత్త ప్రభుత్వ ఏర్పాటు వంటి అంశాలపై చర్చించారు. బీజేపీ చీఫ్ జేపీ నడ్డా, కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, అమిత్ షా, టీడీపీ చీఫ్ చంద్రబాబు, బీహార్ సీఎం జేడీయూ చీఫ్ నితీష్ కుమార్, మహారాష్ట్ర సీఎం శివసేన షిండే చీఫ్ ఏక్నాథ్ షిండే, ఎల్జీపీఆర్ నేత చిరాగ్ పాస్వాన్, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్, జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్, జేడీఎస్ నేత కుమారస్వామి, అప్నాదళ నేత అనుప్రియా పటేల్, ఆర్ఎల్డీ నేత జయంత్ చౌదరి, హెచ్ఎం సెక్యులర్ నేత జితిన్ రామ్ మాంజీ అతిథులు మీటింగ్ పాల్గొన్నారు. మోదీని తమ నాయకుడు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు, తీర్మానించారు. అంటే 3వసారి కూడా మన నరేంద్ర మోడీ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. 9వ తారీఖు అంటున్నారు, 8వ 9వ ఇంకా 8వ తారీఖు మంచి రోజు ఉంది మరి. ఇక వీళ్ళు కూడా కోరికలన్నీ వెలువరుచుకున్నారు, చాలా వరకు చెప్పుకుంటారు. మేము నీకు సపోర్ట్ చేస్తాం సార్, మాకు గిదైతే కావాలి, గిదైతే మాకు బాటిల్ కావాలి. మరి వీళ్ళు 8-9 పోయినసారి కూడా నువ్వు 2 బాటిల్ తక్కువ ఇచ్చినావు. 8-9 పదవులు అడుగుతారు ఒక్కొక్కరు. మరి చూడాలి.